ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేయించింది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ స్వామి వెంకటేశ్వర ఆలయం వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది. భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు, బోల్డంత మంది టూరిజం డెవలప్ అవుతుంది, టూర్ గైడ్స్ అవసరం అవుతుంది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్ లో